స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు తెలిపారు. తొలుత జడ్పీటీసీ అభ్యర్థులు డిక్లేర్ చేస్తామన్నారు. వార్డు మెంబర్ నుంచి జడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలవబోతున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు. ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత లేదని విమర్శించారు. బీఆర్ఎస్ కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పాలనలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కల్పించారని, తాజా మాజీ సర్పంచులు పడిన యాతన వర్ణాతీతమన్నారు ఆయన. కనీసం పంచాయతీలకు కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దుస్థితికి తెచ్చారని దుయ్యబట్టారు. ప్రజలు బీజేపీని ఆదరించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్, స్థానిక సంస్థ ఎన్నికల ఒక సన్నాహాలు నడుస్తూ ఉన్నాయి. మొన్న స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ తర్వాత భారతీయ జనతా పార్టీ నిన్న మా ఒక నాయకులతో, మా పదాధికారులు, మా ఎమ్మెల్యేలు, ఎంపీలతో, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్తో జూమ్ మీటింగ్ జరిగింది. మరి జూమ్ మీటింగ్లో కూడా ఈరోజు అన్ని జిల్లా నాయకులకు కూడా, జిల్లా ప్రెసిడెంట్లకు కూడా ఈరోజు సమావేశాలు పెట్టి అభ్యర్థుల్ని ఖరారు చేయమని చెప్పేసి కూడా ఈరోజు వారికి నిర్దేశం ఇవ్వడం జరిగింది. 3 దఫాగా ఉన్నాయి కాబట్టి, ఒకటి జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల ఒక ఎన్నికల సందర్భంగా ఈ 3 ఫేజులు, 3 ఒక ఏదైతే ప్రయాణం ఉన్నదో ఆ మూడిట్లో కూడా జిల్లా అధ్యక్షులు, మండల నాయకులు, అదేవిధంగా జిల్లా నాయకులందరూ కూడా కలిసి మా ఒక క్యాండిడేట్స్ని ఇప్పుడే సెలెక్ట్ చేసేటటువంటి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు కరీంనగర్లో దానికి సంబంధించినటువంటి ఒక మీటింగ్ కూడా జరిగింది. మిత్రులారా, ఈ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండింటికి కూడా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓట్లు అడిగే అధికారం నైతికంగా లేదు వాళ్ళకు. ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిందో, మొత్తము స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ.